అండి, ఇదేంటో తెలుసా? సొరకాయ అనమాట. మా బావ సొరకాయ తీసుకొచ్చిండు. సో నేనైతే ఈ సొరకాయతో కర్రీ చేయబోతున్నా. లాస్ట్ వరకు వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూడడమే తప్పితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, అసలు లైక్ కూడా ఇవ్వకుండా పోతున్నారు. ఫ్రీగా వీడియో చూసేస్తున్నారు. పోనీలే, సమ్మర్ కదా, సో బాడీకి డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడం కోసం ఈ సొరకాయతో కర్రీ చేయబోతున్నాను. మా బావ నాతో ఎప్పుడు సెటర్లు వేస్తుంటాడు, ఎందుకే నువ్వు షాపింగ్ మాల్ తీసుకెళ్తే చాలు కాంచనలో దయ్యంలాగా బిహేవ్ చేస్తావు, సేమ్ దయ్యం పట్టిందనిలానే బిహేవ్ చేస్తావు అంటాడు. కానీ మా హస్బెండ్కే తెలియదు, అతను అరుంధతి సినిమాలో పశుపతిలాగా బిహేవ్ చేస్తాడు షాపింగ్ అంటే. ఈ షాపింగ్ సంగతి ఏమో పక్కన పెడితే కానీ, బావా మన పక్కింటి ఆయన చూసినావా ఈరోజు 5 గంటలకే లేచి బట్టలు ఆరేస్తున్నాడు అని చెప్తే, వాడి మీద నీకెందుకే అంత కుళ్ళు, నీకు అంత ఇబ్బంది అయితే నువ్వు 4కే లేచి బట్టలు ఆరేవే, అప్పుడు నువ్వే గెలుస్తావు అనేసి అంటాడు. ఎవరైనా జెంట్స్తో పోటీ పడతారా? ఇక్కడ ఎవరైనా ఇలా మాట్లాడతారా అసలు? బావా నాకు టైం దొరకట్లేదు బావా, అసలు ప్లీజ్ పని ఎక్కువైంది, ఏమన్నా హెల్ప్ చేయొచ్చు కదా. సర్లే రే, ఎందుకు నువ్వు అంత బాధపడతావు, వాషింగ్ మిషన్ అమ్మేస్తా అంటే, అయ్యో నేను వాషింగ్ మిషన్ అమ్మితే నేను బట్టలు ఎలా ఉస్మాలి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, తింగరోన్లా మాట్లాడతావు ఏంటి, అసలు నీకు ఏమన్నా అర్థమవుతుందా మాట్లాడేది అంటే, అవునే నువ్వు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నావు కదా, సో ఎందుకే నువ్వు అంత కష్టపడ్డావు, అమ్మేస్తాలేవే అంటాడు. ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు కానీ ఇదిగో ఇలా వంకర్ టింకర్గా మాట్లాడే వాళ్ళకైతే అస్సలు మాట్లాడే. ఫైనల్గా అయితే ఇలా హస్బెండ్స్ అనేవాళ్ళు ఇలా సరదాగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటుంది అనమాట లైఫ్. అప్పుడప్పుడు ఇలా కుళ్ళు జోకులు వేసుకుంటూ మంచిగా అట్లా ఇట్లా అయిపోతుంది అనమాట. సో డేస్ గడవడమే కదా కావాలి, టైంపాస్ అయిపోతుంది అలానే మాట్లాడుకుంటుంటే. అందరు ఇలా ఉంటారని నేను చెప్పలేను, ఒక్కొక్కరిది ఒక్కొక్క థింకింగ్, ఒక్కొక్కరిలాగా బిహేవ్ చేయడం, ఒక్కొక్కరిలాగా వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది కదా. సో ఒక్కొక్కరు బిహేవియర్ ఉంటుంది. నాకైతే ఓకే అబ్బా, ఇలాగే మేమైతే ఇంట్లో సరదాగా ఉంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఫ్రెండ్స్ కూడా కనీసం లైక్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీడియో చూసే వాళ్ళకి లైక్ చేయడం తెలుసా లేదంటే తెలియదా అనిపిస్తుంది. తెలియకుండానే ఇలా చాలామంది బతికిపోతుంటారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. పోనీలే, అందరికీ అన్నీ తెలియవుగా, సో అడ్జస్ట్ అయిపోవాలి. ట్రై చేసా వచ్చేసింది, ట్రై చేసా అనుకోకండి దీనికి రాదా ఏంటి అనుకోండి, నాకు వచ్చు. మా సిస్టర్కి సొరకాయ కూర అంటే చాలా 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 ఇష్టం. మా అమ్మ అయితే సూపర్గా చేస్తుంది ఈ సొరకాయ కూర. నేను కూడా చేస్తాను కానీ మా అమ్మ అంత టేస్టీగా అయితే చెయ్యను. మా చెల్లికి మటుకు రొట్టెలలో కానీ చపాతీలలో కానీ కూర అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మా చెల్లికి సొరకాయ దొరికితే ఖచ్చితంగా సొరకాయ కూరే చేయించుకుంటుంది. నేనైతే సొరకాయ కూర కంటే కూడా గారెలు చేసుకొని తింటా. మా హస్బెండ్కి అంటారా, ఏదైనా పర్లేదు టేస్ట్ ఉంటే చాలా అని చెప్తాడు. ఎక్కువ వెజ్ కంటే నాన్ వెజే ఎక్కువ ఇష్టపడతాడు మా హస్బెండ్ అయితే. ఇంకా ఇవన్నీ ఏదో తిన్నామా వండావా సర్లే ఏదో అట్ట తినాలి కదా బ్రతకడానికి అన్నట్టు బిహేవ్ చేస్తాడు అన్నమాట. సో ఫైనల్గా అయితే కర్రీ చూడండి చాలా టేస్ట్ ఉంటుంది. నా ఛానల్లో ముఖ్యమైనది ఏంటంటే నేను ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయను, ఇంట్లో ప్రిపేర్ చేసినవి వాడుకుంటా, బయట నుంచి అస్సలు తెచ్చుకోను. మెయిన్ గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయను. ఒకవేళ గరం మసాలా యూజ్ చేయాల్సి వస్తే హోమ్ మేడ్ గరం మసాలా మాత్రమే యూజ్ చేస్తాను, అది కూడా నాన్ వెజ్ చికెన్ బిర్యానీకి మాత్రమే యూజ్ చేస్తాను. ఇలాంటి కర్రీస్లో అయితే అస్సలు యూజ్ చేయను. కానీ మీరు అనుకోవచ్చు గరం మసాలా లేకుంటే టేస్ట్ వస్తుందా అక్క అని, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే పద్ధతిని బట్టి కర్రీ ఖచ్చితంగా టేస్ట్ వస్తుంది. చూసారా, నేను సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ వేయకుండా నేను కర్రీ చేశాను. నేను లాస్ట్లో మటుకు ధనియా పౌడర్ వేసాను. నేను ధనియా పౌడర్లో మటుకు కొంచెం వేరుశనగ పప్పులు కొంచెం కొబ్బరి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకొని పట్టేసుకొని పౌడర్ ఒక నెల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అస్సలు ఫస్ట్ డేకి లాస్ట్ డేకి అదే టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారా, ఇదే ఆ పౌడర్. ఈ పౌడర్ వేసుకుంటే చాలు కూరలు మటుకు చాలా 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 టేస్ట్ వస్తాయి. నీకు గరం మసాలా కూడా పనికిరాదు. గరం మసాలా వేసిన కర్రీ ఖచ్చితంగా చపాతీలకే బాగుంటుంది, వైట్ రైస్లో అస్సలు తినలేము. చండాలంగా స్మెల్ తప్పితే టేస్ట్ నోట్లో పెట్టుకోబుద్ది కాదు. కానీ ఇలా చేసుకుంటే రైస్లో కూడా సూపర్గా ఉంటుంది అనమాట కర్రీ. మా హస్బెండ్ అయితే ఇదిగో ఈ చికెన్ మసాలా గరం మసాలా ఇలాంటివి వేస్తే అసలు వేయొద్దమ్మా, నువ్వు కూరలు చేయకున్నా పర్లేదు అంటాడు. సో నేనైతే యూజ్ చేయను. ఇలా తక్కువ నూనెతో మంచిగా వంటలు చేసుకొని తినాలా. ఎక్కువ నూనె వేస్తే అస్సలు ఒప్పుకోడు. నూనె వేయద్దు, నువ్వు నూనెలో కూర వేసావా కూరలో నూనె వేసావా అని క్వశ్చన్స్. ఇవన్నీ మాటలు పడ్డం అవసరమా, చేసేది ఏదో సరిగ్గా చేస్తే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.